నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ధర్మార్థ కామ్య మోక్షాలకి సంబంధించి అంటే ఈ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని అస్ట్రాలజీకి రిలేట్ చేస్తూ ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల వాళ్ళు ధర్మానికి సంబంధించిన వాళ్ళు, అర్థానికి సంబంధించిన వాళ్ళు అనేది విశదీకరించి తెలియచేస్తున్నారు. అర్థానికి సంబంధించిన వీడియోలో చాలా విపులంగా తెలియజేశారు. కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటే ఇది ఎలా చెప్తున్నారు అన్న వాళ్ళకి, కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి చక్కటి వివరణ ఇచ్చారు. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఒక్కసారి చూడండి. ఆ వీడియో ఆల్రెడీ పబ్లిష్ అయింది. ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, కాస్త వివరంగా అర్థమవుతుంది. ఓకే, ఇక ఇప్పుడు కామ్యానికి సంబంధించిన అంటే కామం, కోరిక అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. మీరైతే ఎలా దాన్ని చూస్తారు? కామ్యానికి సంబంధించిన నక్షత్రాలు ఏవి? మరి వాళ్ళు గనక కామ్యం అనేది ఒకవేళ కామం కింద చూసుకుంటే అంటే శృంగార పరమైన విషయాన్ని కూడా ఒకవేళ కన్సిడర్ చేస్తే రాంగ్గా వెళ్లకుండా వాళ్ళ జీవితం ఒక రైట్ పాత్లో వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఆనెస్ట్గా మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు. లీగల్ అఫైర్స్ అనేవి ఎంతలా పేటరేగిపోతున్నాయో మనం న్యూస్లో చూస్తున్నాము. మన జీవితాల్లో కూడా ఎంతో మందికి అనుభవాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఒక మంచి సమాధానం అవ్వాలి ఈ వీడియో. మరి ఇంతకీ ఏమిటా నక్షత్రాలు కామ్యానికి సంబంధించి? రైట్. ఈ కామ్యానికి సంబంధించినంత వరకు ఏంటంటే కనుక అందులో మనకి కృత్తిక అనేది ఒకటి, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం అనేది ఒకటి, తర్వాత పుబ్బ నక్షత్రం అనేది, చిత్తా నక్షత్రం అనేది, మూలా నక్షత్రం అనేది, అభిజిత్ నక్షత్రం అనేది, ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కామం లేదా కోరికలు ఎక్కువ అనుకుంటే, మీ భాషలో చెప్పాలంటే కోరికలు ఎక్కువ అనుకోండి, నా భాషలో చెప్పాలంటే కామ్యం ఎక్కువ అనుకోండి. ఏదైనా కామ్యము అంటే కోరికనే అసలు మామూలుగా మనకి ఉన్న డిక్షనరీ అర్థం ప్రకారం. కానీ ఏదైనప్పటికీ కూడా మనిషి జీవితంలో ఈ ధనం సంపాదించడం అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళ అది కూడా ధర్మ అనేది బాధ్యత కదా. బాధ్యత, అవును సార్. ఇప్పుడు ఇవాళంటే ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు, మగవాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ మనకి ఉన్న సంప్రదాయం ప్రకారం మగవాడు సంపాదించాలి. సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే బాధ్యత నెరవేరినట్టుగా ధర్మార్థ ఏమంటాం చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి డుమ్మా కొట్టేసినట్టు పోయినట్టే. సో సంపాదించడం అనేది కూడా ఒక హక్కు. సంపాదించాలి. నా భార్య పిల్లల్ని నేను పోషించుకోలేకపోతే నాకు ఇంకెందుకు ఈ మగతనం అనేది. సో అందుకని అక్కడ అర్థం అనేది చెప్పాను. సరే, ప్రతి ఒక్కరికి ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి. ఆ రిలాక్సేషన్ భార్య భర్తలు ఇవరకు శృంగారంలోనే పొందేవాళ్ళు. మనం అలసిపోయి ఉన్న దానికి ఆట విడుపు ఎక్కడుంది? అక్కడే ఉంది, దేవతలకి సైతం. సో అందుకని ఎవరైతే అతిగా వెళ్ళారో వాళ్ళందరూ పతనమయ్యారు, మనం విన్నాం, చూసాం. సో అందుకే దీన్ని కూడా నువ్వు ధర్మబద్ధంగా, అందుకే మొదటి స్టెప్ అనేది కరెక్ట్ పడితే ఇది ఏం లేదు మీకు. అందుకని మనకి తెలుసుకోవడానికి మన జీవితంలో బోలని మన పెద్దవాళ్ళు అందించారు. వైకుంఠపాలి ఆట ఆడే ఉంటారు. సో అందులో నిచ్చెలు వచ్చినప్పుడల్లా పైకెక్కుతాం, పాములు వచ్చినప్పుడల్లా కిందకు వస్తున్నాం. చివరికి పరమపద సోపానంకి చేరుకోవటం అనేది. పరమపద సోపానం అంటే మోక్షమే కదా. అయితే ఇక్కడ మనం అలాగే సేమ్ మన జీవితంలో కూడా ఏమవుతుందంటే మనం చక్కగా నిచ్చెలు ఎక్కుంటున్నాం, కానీ ఇక్కడ ఉన్న ఒక తుచ్చమైన కామం కోసం ఆటోమేటిక్గా ఒక పాము మింగేస్తాను, కిందకు వచ్చేస్తాను. ఆ కామంని పాముతోనే చూస్తారు, అంతేగా, పాము కాటుతోటే. అంతేగా. అంటే మీ కోరికలు పెరిగిన కొద్దీ అదే కాటేస్తుంది మిమ్మల్ని. సో మీరు నింపాదిగా ఉంటే హాయిగా నిచ్చెల మీద నిచ్చెలు ఎక్కుతారు, చివరికి అక్కడికే చేరుకుంటారు. కరెక్ట్. అది వైకుంఠపాలి అనేది మన జీవితానికి అన్వయిస్తూ అలాంటి ఆటని క్రియేట్ చేసిన సంప్రదాయం మనది. సో ఇక్కడ అలాగే ఈ కామం అనేది కూడా మనం ఏమంటాం ఒక గుణంతో. ఉదాహరణకి మనం ఇప్పుడు చూసాం కృత్తికా నక్షత్రం ఉంది. సో కృత్తికా నక్షత్రం అనేది మేషంలో ఉన్నదానికన్నా కూడా వృషభంలో ఉండేదానికి కోరిక ఉండడానికి అవకాశం ఉంది. శుక్రుడు అక్కడ శుక్రుడు ఉంటాడు కాబట్టి. తర్వాత ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అనేది మిథున రాశిలో ఉంటుంది. సో బుధరాహుల కలయికలో ఒక్కోసారి శని రాహుల కలయికలో కానీ, శని రాహుల కలయికలతో మనకంటే పెద్దవాళ్ళతో సంబంధం పెట్టుకుంటాం, బుధరాహుల్లో అయితే మనకంటే చిన్న వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాం, జెండర్తో సంబంధం లేకుండా. సో ఏజ్ సో అందుకని అక్కడ ఒక్కోసారి అవకాశాలు ఉన్నాయి. రైట్. తర్వాత నక్షత్రం వచ్చేప్పటికి మనకి పుబ్బ అంటే ఆటోమేటిక్గా శుక్రుడు నక్షత్రమే. ఇక చిత్తా నక్షత్రం బుధుడు రాశిలో కన్నా కూడా, అంటే కన్యా రాశిలో కన్నా కూడా తులారాశిలో.
శుక్రుడు ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ధనుర్రాశిలో ఉన్నదానికన్నా కూడా మకర రాశిలో ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కామం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా చివరిగా అభిజిత్ అనేది కన్సిడర్ చేయరు కదా సార్. అంటే యాక్చువల్గా అభిజిత్ లగ్నమా అని కొంత ఒకళ్ళు ఎవరో అడిగారు సార్, అభిజిత్ నక్షత్రమా లగ్నమా అని. రైట్. అభిజిత్ లగ్నమా అంటే లగ్నం కూడా ఉంది. అది ప్రతిరోజు కూడా ఉదయం ఇంచుమించుగా 11:30 1 గంట మధ్యలో వస్తుంటుంది ఆ నెలలు బట్టి. అయితే అభిజిత్ నక్షత్రం అనేది అంటే ఇప్పుడు మనకి ప్రామాణికమా అనేది ఎవరు దేంట్లో ప్రామాణికమా అని కూడా ఎవరు అడిగారు. ఇవన్నీ కూడా మనకి బాగా పూర్వ గ్రంథాల నుంచి తీసి ఇప్పుడు జనరంజిక భాషలో మనం ఇస్తున్నాం అంతవరకే. కానీ ఇవి చాలా పూర్వ గ్రంథాల్లోనే ఉన్నాయి మనకి. ఈవెన్ ఈ ఏమంటాం కేంద్రాలు కోణాలు కూడా ఈ కోణాలనేమో అమ్మవారు అంటే త్రిశక్తులతో పోల్చి, వాటినేమో విష్ణు శివుడు మహేశ్వరులతో పోల్చి ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇప్పుడు జనరంజికంగా వాళ్ళకి అర్థమయ్యే దాంట్లో మనం అందిస్తున్నాం, సరళీకృతం చేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అభిజిత్ అనేది ఏమి ఇచ్చారు అంటే కనుక ఏదైతే ఉత్తరాషాఢ చివరి గడియలు, శ్రవణ నక్షత్రం మొదటి గడియలు, ఈ మధ్యలో ఉన్న కొన్ని బిందువుల్ని అంటే కొన్ని డిగ్రీస్ని దాన్ని అభిజిత్ నక్షత్రం అన్నారు. ఇప్పుడు అది వాడుకలో చాలామంది లేదు కనుక దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. అభిజిత్ అనేది పక్కన పెడదాం. కానీ మూలా నక్షత్రం, సో మూలా నక్షత్రం అనేది ధనుర్రాశిలో ఉంటుంది. కానీ మూలా నక్షత్రంకి జనరల్గా ఏమంటాం ఉన్నట్టుండి వెక్స్ అయిపోవడం కూడా ఉంటుంది. కేతు వల్ల సార్, కేతు వల్ల ఒక వైపు అంతా మొదట కొంత ఏమంటాం మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం కదా, మొదటంతా అల్లచిల్లరిగా పెరిగి మహాకవి ఛాత్రయ్య అవ్వచ్చు, సో మంజునాథ్ అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. సో అలా మొదటంతా ఒక పిచ్చ ట్రాక్లో వెళ్ళి తర్వాత మంచి ట్రాక్లోకి వెళ్ళిపోవచ్చు. సో అలాంటిది మూలా నక్షత్రం. సో అందుకని వీళ్ళకి ఆ రకమైన కామ్యత అనేది ఉండొచ్చు, కోరిక అనేది. సో అందుకని ఈ రకంగా ఈ 7 నక్షత్రాల్ని అభివర్ణించడం అనేది జరిగింది కామ్యానికి సంబంధించి. అయితే మేము ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళం, లేకపోతే నా భర్త ఈ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్లకుండా రైట్ పాత్లోనే వెళ్ళాలి. ఎట్లా మార్చుకోవాలి, ఎటువంటి ఆరాధన మాకు యోగిస్తుంది? లేకపోతే ఇది అందరూ బయటకు చెప్పుకోలేరు. ఏమన్నా నాకు కామం ఎక్కువ ఉందని ఎవడని చెప్పుకోగలండి? చెప్పుకోలేదు కదా. దాన్ని మేము కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే కామాన్ని ధర్మబద్ధం చెయ్యడం కోసమే పెళ్ళొచ్చు. రెండు కూడా మనకి అందుకే మనకి పాత రోజుల్లో ఎప్పుడు కూడా 2 ఎద్దులతో సంసారాన్ని పోల్చడం అనేది ఉంటుంది. సో భార్యకి ఎక్కువ ఉండి కోరిక భర్తకి తక్కువ ఉన్నా ఇబ్బంది, భర్తకి ఎక్కువ ఉండి భార్యకి తక్కువ ఉన్నా ఇబ్బంది. సో ఆ కామం అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా లేకపోతే జీవితాలు పాడైపోతుంటాయి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు భర్త దరి చేరనివ్వట్లేదని బాధపడే భార్యలు ఉంటారు, బోల్ మంది ఉంటారు. భార్య దగ్గర రానివ్వట్లేదని బయటికి పోయే భర్తలు ఉంటారు. అవును, వాటి మీద విడాకులు ఉన్నాయి. లేదా ఇప్పుడు ఇలా వస్తుంది మనం బాధాకరమైన జుగుప్సాకరమైన సంఘటనలన్నీ కూడా మనం జరుగుతున్నాయి. ఇవన్నీ కొంత ధర్మానికి ముడిపెడుతూ ఎటువంటి ఆరాధన చేసుకుంటే ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం సార్? రైట్. ఖచ్చితంగా ఈ రకంగా మనం ఏదైనా సరే మంచి జరగాలి అనుకుంటే కనుక సరస్వతి దేవుని పూజించుకున్నట్టయితే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. సో అంటే ఏదైనా సరే జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా చాలా తొందరగా రియలైజ్ అవ్వటం అనేది ఉంటుంది. సో అందుకని ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలిగేది అంటే ఏది తప్పు ఏది ఒప్పు మన జీవితానికి సరైన జ్ఞానాన్ని అందించగలిగేది సరస్వతి దేవి మాత్రమే. అందుకే ఆవిడది క్లీన్ బీజం ఇచ్చాం. సో అందుకని సరస్వతి దేవుని పూజించినట్టయితే కనుక చాలా మంచి జరుగుతుంది. ప్రతిరోజు చేయమంటారు అంటే సరస్వతి ఏదైనా సరే ప్రతిరోజు కూడా చదువుకోగలిగితే చదువుకోవటం అనేది ఒకటి. లేదా అందరికీ తెలిసిన అదే చదువుకున్న పర్వాలేదు. యాకం దేని తుషార ఆర్దాల యా శుభ్ర వస్త్రాన్ని విత అనేది ప్రతిరోజు ఆ శ్లోకం అనేది చదువుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది. మామూలుగా అయితే సరస్వతి కవచం ఉంటుంది, అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. తేనె నివేదన చేస్తే కూడా సరస్వతికి అత్యంత ప్రియం అని విన్నాను సార్, నిజమేనా? అంటే నేను అనేక సందర్భాల్లో 2 రెమెడీస్ నేను చెప్పడం అనేది జరిగింది. అంటే యాక్చువల్గా రాహుకి దుర్గాదేవి అనుకుంటూ ఉంటాం కదా, కానీ కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతంగా సరస్వతీదేవి పనిచేయటం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా బుధరాహుల సంబంధం వచ్చినప్పుడు ఈ తేనె అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. అలాగే పెసర పొంగలి కూడా నివేదన చేయిస్తూ ఉంటాం. ముఖ్యంగా విద్యార్థులు ఈ బుధరాహుల కలయిక వల్ల ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు.
అవునా? సో చదువుకెళ్ళి అక్కడికి వెళ్ళేప్పటికి ఇదా అదా అనేది చాలా ఇబ్బంది పెడుతుంది బుధవారాలు. సో అందుకని అలాంటి వాళ్ళకి ఏదైనా సరే కన్ఫ్యూజన్ ఉందన్నా కూడా ఖచ్చితంగా పెసరి పొంగలి అనేది అప్పుడప్పుడు బుధవారాల పూట కనుక సరస్వతి దేవికి పెడితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాగ్దేవి అయితే కాపాడేది అయితే ఈ నక్షత్రాల వాళ్ళు. రైట్. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. ఇది హెల్ప్ అవుతుంది. ఇది శాస్త్ర వచనం కాబట్టి ఇదేదో సొంతగా కుక్ చేసిన స్టోరీస్ కాదు, శాస్త్ర వచనం. ఇది ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సరస్వతి ఆరాధన చేయమంటున్నారు కాబట్టి అవి చేసుకుని ఇటువంటి కామ్యం కోరిక వేరే కోరికలతో కూడా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా సరస్వతి మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అని అంటున్నారు కాబట్టి ఆరాధన చేసుకోండి. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో అల్టిమేట్ నక్షత్రాలను చెప్పుకోవచ్చు, మోక్షం. సో ఇది ఎంతమందికి కావాలి అని అంటే అది ప్రశ్నార్థకం సార్. అది నేను కావాలని అనుకోను. ఇప్పుడు తిన్నామా బతికామా అనుకున్నదే ఎక్కువ మందికి జాసగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. నేను అదే అనుకుంటున్నాను. అభిరుచి అది కోరుకునే వాళ్ళు ఉన్నారు, కావాలనే ఆశ. ఖచ్చితంగా. మరి మోక్షానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.